పలు రకాలుగా దారి తీస్తా పరిగెత్తుతూ ఉంటుంది. అంటే ఇది ఒక నికరంగా ఉండేది ఇక్కడే ఉంటాం, ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. అంత వేగంగా ఈ మనస్సు తిరుగుతూ ఉంటుంది ఈ విశ్వ లోకంలో, ఈ అనంత లోకంలో. అందుకే అంటాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో. చాలామంది మనస్సు చుట్టాల మీద, బంధువుల మీద, ఎవరైనా గొప్పవాళ్ళు ఉంటే వారి మీద ఆనుకుంటూ ఉంటారు. కొంతమంది 1వ తారీఖు వచ్చిందంటే పెన్షన్ మీద ఆనుకుంటూ ఉంటారు. కానీ వాక్యం చెబుతుంది, మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. మన మనస్సు దేవుని మీద నిలపాలి. ఈ మనస్సు అనే దాన్ని కానీ మనం ఆలోచన చేస్తే, యోధా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులలో 19 రాజుల్లో ఒక రాజు యెహోషాపాతు అని పిలువబడతారు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి ఆ వాక్యాన్ని చదువుకోవచ్చు. అతను రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి రోజుల్లో యెహోషాపాతు అనేటువంటి రాజుగారి మీదకి కొందరు రాజులు వారు రాజ్యాలను సమకూర్చుకుని, వారి ఆయుధాలను సమకూర్చుకుని, వారి రథాలను రౌతులను సమకూర్చుకుని యెహోషాపాతు రాజుగారి మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నటువంటి ఆ రోజుల్లో యెహోషాపాతు రాజు ప్రార్థన చేసుకున్నాడు. మళ్ళీ ఈలోపే మళ్ళా ఇది కాకుండా మళ్ళా పలాన ప్రాంతం నుంచి మరొక రాజు, మళ్ళా పలానా ప్రాంతం నుంచి మరొక రాజు, ఇంచుమించుగా ఒక్క రాజు మీదకి 4 రాజులు రాజ్యాలు దండెత్తుకుని నీ మీదకి వస్తున్నానని అంటే, ఇప్పుడు ఏ రాజుకైనా ఎలా ఉంటుంది చెప్పండి? ఒక్కడు 4 కొట్టగలడా? ఏమో. ఒక్క రాజు 4 రాజులతో యుద్ధం చేయగలడా? ఒక్క దేశం 4 దేశాల సైనికులతో యుద్ధం చేయగలవా? ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు అలాంటప్పుడు 4 రాజులు వాళ్ళ రాజ్యాలతో నీ మీదకి దండెత్తి యుద్ధానికి వస్తూ ఉన్నారు యెహోషాపాతు రాజా అని చెప్పినప్పుడు, ఇప్పుడు అలాంటప్పుడు ఒక్క రాజుకి ఎలా ఉంటుంది చెప్పండి? అతని మనస్సు బెంబేలిపోదా? కలవరపడడా? కానీ బైబిల్ చెబుతుంది, యెహోషాపాతు రాజు గారికి కాస్త గడబడ అనేది వచ్చింది, ధైర్యం అనేది సడలిపోయింది. అయినా కానీ అతడంట తన మనస్సు నిలుపుకున్నాడంటండి. స్తోత్రం చెప్పండి. ఎవరిని బట్టి? తను ఆరాధించే దేవుడు సుగుణాల సంపన్నుడు. ఎంతమంది రాజులు నా మీదకి దండెత్తుకొస్తేనేంటి, ఇలాంటి టైంలోనే కదా నేను నా మనసు నిలుపుకోవాలి అని తన మనసు నిలుపుకొని యోదయ అంతటా కూడా ఉపవాస దినమును చెప్పండి ప్రకటించి, చిన్న పిల్లలతో సైతం ప్రతి ఒక్కరూ, ఆడ మగ చెప్పండి, ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలతో కూడా మీరందరూ కూడా మీ ఇళ్లలో ఉండడానికి వీలు లేదు, మీ ఇళ్ళ దగ్గర ఉండడానికి వీలు లేదు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి వీలు లేదు. ఈ దినాన్న మనకు శ్రమ దినం, ఈ దినాన్న మనకి దుఃఖకరం. అందుచేత మన మనస్సు నిలిపి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేద్దాం. రావాలి అని రాజు దండోరా వేయిస్తే, ఒకవేళ వెళ్ళకపోతే రాజు ఒకవేళ ఏదైనా ఆజ్ఞ జారీ చేశారంటే ముక్కలుగా నరికి, రాజుగారి మాట వినకపోతే బాగోదని అందరూ కూడా అక్కడ మీరు ఆ అధ్యాయంలో చదువుకుంటే భార్యలతోనూ, పిల్లలతోనూ, శిష్యులతోనూ, చిన్న పిల్లలతో కూడా వారు వచ్చి యెహోషాపాతు రాజు ముందు నిలబడ్డారంట. వీళ్ళందరూ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఏమో. ప్రార్థన చేస్తే దేవుడు ఊరుకుని ఎలా ఉండగలుగుతాడు? అసలు ఏం చేసే ప్రార్థన సింహాసనాన్ని కదిలించిందంట. దేవుడు దాన్ని ప్రెస్టేజీగా తీసుకుని రాజు మనసు నిలుపుకున్న సన్నిధిలో ప్రార్థన చేశాడని చెప్పేసి
వీళ్ళు చేయవలసిన ఈ యుద్ధాన్ని దేవుడే మాటుగాండ్రులను పెట్టి ఆ యుద్ధాన్ని చేసి ముగించాడండి. ఒకసారి హుషారుగా స్తోత్రం అని చెప్పొచ్చుగా. కొండపిల్లి బొమ్మల్లాగా అలాగే ఉండిపోతున్నారు. చూశారు. ఇప్పుడు రాజు ఏం చేశాడు? మనస్సు నిలుపుంది. ఇదిగో సముద్ర పొంగులన్నీ మీ ఇంట్లోకి వచ్చి ఇరుగునట్లుగా, ఆ సముద్రపు వాగులు తరంగాలు మీ దగ్గరకు వచ్చి మీ ఇంట్లోనే పడినట్లుగా ఒక్కొక్కసారి సాతానుడు మీ జీవితాల్ని చూడండి నష్టపరిచే విధంగా తీసుకుని వెళ్తూ ఉంటాడు. కొన్నిసార్లు రోగాలతో కూడిన పరిస్థితి మీ ఇంట్లో అనుమతిస్తాడు దేవుడు. కొన్నిసార్లు అప్పులు వారు మాటి మాటికి ఫోన్ చేసి అడిగేటట్లుగా చేస్తాడు. కొన్నిసార్లు మన రక్త సంబంధులే మన నెత్తి మీదకి లేచేటట్లుగా. కొన్నిసార్లు మాంత్రిక శక్తులను మీ కుటుంబంలో ఒక్కొక్కసారి దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఇలాంటప్పుడు కూడా ఏ కష్టకాల పరిస్థితుల్లోనైనా, ఏ క్లిష్ట పరిస్థితుల్లోనైనా వాక్యం చెబుతుంది, ఈ రాత్రి గనక నీ మనస్సు దేవుని మీద ఆనుకోగలిగితే ఈ రాత్రి నా దేవుడు పూర్ణ శాంతితో మీ కుటుంబాన్ని నింపబోతున్నాడు ఆయన. మీరు నమ్మితే హుషారుగా చప్పట్లు కొడుతూ యేసయ్యను కనపరుచుకోండి. బిగ్గరగా గట్టిగా 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 చెప్పండి, యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా, మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? సుగుణాల సంపన్నుడు. మన పూర్వీకులకు కూడా ఇలాంటి కష్టాలు వచ్చాయి. వాళ్ళు మనుషుల మీద మనసు నిలపలేదు సుమా, రాజ్యాల మీద మనసు నిలపలేదు సుమా, ధనాన్ని మీద మనసు నిలపలేదు సుమా, ధనరాశుల మీద, ఎండి బంగారాల మీద మనసు నిలపలేదు సుమా. ఎవరి మీద నిలిపారు వారు మనసు? దేవుని మీద. నీ మనసు దేవుని మీద నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. అని మనం ఏం చేస్తున్నాం తెలుసా? తొట్టిల్లిపోతా ఉన్నాం. అందుకే సాతానుడు మనల్ని ఆడుకుంటా ఉన్నాడు. మన చిన్న సంఘం ద్వారా దేవుడు శత్రువుకి బుద్ధి చెప్పాలని అనుకుంటా ఉన్నాడు. మనం గనక దేవుని సన్నిధిలో మన మనస్సు నిలుపుకోగలిగితే యెహోషాపాతు రాజ్యాన్ని దేవుడు నిలబెట్టారు. మన కుటుంబాలను కూడా దేవుడు. నీ మనస్సు నిలపాలి దేవుని మీద. వస్తాయి శ్రమలు, కలవర పడుకోకూడదు, కంగారు పడుకోకూడదు. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని చెప్పండి తన్మయించుకుని దేవుని కోసం మనం ఏం చేయాలి తెలుసా? ఒకటి మనస్సు నిలపాలి, రెండవది దేవుని మీద మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. కొంచెం చేపుడే విశుద్ధలు వచ్చేస్తుంది మనకి. ఏ విశ్వాసం లేదు పాస్టర్ గారు, ఇలా నిన్న ఎప్పుడు నుంచో చేస్తున్నాం, ఇలాగే ఉన్నాం కదా అని లేదమ్మా. ఒక దైవజనుడు చెప్పారు నాకు, ఓ తల్లి తన దినములంతా కూడా దేవుని కోసం ప్రయాసపడిందని. ఎండి చేపలు అమ్ముకుంటూ, ఎండు రేయిలు అమ్ముకుంటూ, చదువు లేకపోయినా చెప్పండి కనబడి వాళ్ళందరికీ సువార్త చెబుతూ, చిన్న చిన్న ప్రార్థనలు చేస్తూ సువార్త ప్రకటించి దేవుని సేవ చేస్తుంది. ఆ తల్లి చేసిన ఆ సువార్త, ఆ ప్రార్థన, ఆ తల్లి ఉన్నంతకాలం చేపలు అమ్ముకుని, రొయ్యలు అమ్ముకుని, పిల్లల్ని, కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుని కొరకు పరిచర్య చేసిందంటండి. పేరు చెప్పను కానీ ఈ రోజున ఆ ఎండు చేపలు, ఎండు రొయ్యలు అమ్ముకుంటూ కుటుంబాన్ని కట్టుకునేటువంటి ఆ తల్లి చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలను దేవుడు కోట్లకు పడగలెత్తే వారికి చేసేదండి. నిజమండి. ఎందుకు తెలుసా? ఆ తల్లి నెత్తి మీద తట్టు పెట్టుకుని చేపలండు, రొయ్యలండు నమ్ముకుని బతికి స్వార్థ ప్రకటించింది. వాళ్ళ ఇంట్లో డాక్టర్ అయ్యారు ఒక ఆయన, వాళ్ళ ఇంట్లో ఇంజనీర్ అయ్యాడు ఒక ఆయన, వాళ్ళ ఇంట్లో దేవుని సేవ. అమ్మా, నీ మనసు దేవుని మీద నిలిపావనుకో, నువ్వు చూడలేని ఆశీర్వాదం నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ బిడ్డలు అనుభవిస్తారు. చప్పట్లు కొడతారా ఒకసారిగా గట్టిగా?
నీ బిడ్డలు అనుభవిస్తారు. నువ్వు కార్చిన కన్నీరు, నువ్వు చేసిన ఉపవాసాలు, నువ్వు చెప్పండి మూలిగినటువంటి ప్రార్థనలు నీ తదనంతరం నీ పిల్లలకి దేవుడు దీవునిగా మార్చబోతున్నాడు. చూస్తామండి ఆ దీవుని మనం చూస్తాం. విశ్వాసం వచ్చింది. ఎందుకు వచ్చినాయి? బతుకండి బతుకు. పంచి పరమాన్నాలు తింటున్నారు మా ఇంటి పక్కోళ్ళు, కనీసం పచ్చడి మెతుకులు తింటా కూడా గట్లేదు కదా. బాధపడుతున్నారు సంగమా. పంచి పరమాన్నాలు తినేవాళ్ళు తింటున్నారు, కనీసం పచ్చడి మెతుకులు కూడా మనకు గతి లేకపోవచ్చు. మనసు నిలపండి. ఎరా ఏ ఆట మొదలెట్టారా? ఇక్కడ ఏం జరుగుతుందిరా? ఇలా ఎదురుకొచ్చుకోవచ్చా? చూసా నడిపి పోయిందమ్మా, పోయిందా? ఏంటి మీ అమ్మ మీ నాన్న దేవుని మధ్య లేఖలు వేసారనుకో, దేవుని సేవకులకి ఎవరైతే లోపడతారో వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించబడతారు. యథార్థం చెప్తున్నారు. గర్విష్ఠులకు దేవుడు ఆశీర్వాదం రానివ్వడు, రాదు కూడా. మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. పచ్చడి మెతుకులు తినే బ్రతుకులు మనవి, కార్పు మెతుకులు తినే బ్రతుకులు మనవి. కనీసం అవి కూడా లేకపోతే నీళ్లు పోసుకుని ఆ ఉన్న మెతుకులే కడుపు నిండకపోయినా నీళ్లు తాగి కడుపు నింపుకుని బ్రతికే బ్రతుకులు మనవి. మీ కష్టం, మీ కన్నీరు దేవుడు చూస్తూ ఉన్నాడు. మీ యథార్థత దేవుడు చూస్తూ ఉన్నాడు. మీ ఆర్థిక స్థితిని దేవుడు చూస్తూ ఉన్నాడు. మీ అనారోగ్య స్థితిని దేవుడు చూస్తూ ఉన్నాడు. మీ మనసు దేవుని మీద నిలబడి. మనసు నిలిపితే సరిపోద్దా? ఏమా మనసు నిలిపితే సరిపోద్దా? మళ్ళీ ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మనసు నిలిపోయినండి ఎక్కడ కూడా యవన కాలములో ఇంత మచ్చ నా శరీరానికి అంటుకోకుండా ఆ జీవితాన్ని కాపాడుతున్నానండి అని నీ గురించినటువంటి ఒక సాక్ష్యాన్ని నీవు దైవజనులు చెప్పగా విన్నాను. అదేంటంటే, ముగ్గురు నలుగురు అక్కచెల్లెళ్ళంట, ఒక అన్నయ్య. అన్నయ్య దేవుణ్ణి నమ్ముకున్నాడంట. వీళ్ళందరూ దేవుణ్ణి ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నాడో ఇక అక్క చెల్లెళ్ళందరూ ఒకటైపోయి ఇక ఆడికి మనకి రక్త సంబంధం అనేది లేదు. ఆడికి మనకు సంబంధం లేదు. మనోడు కాదాడు అని మనం తెలియజేద్దాం అన్నట్టుగా తెలియజేసి పరిస్థితికి వచ్చి ఇక ఈయనతో మాట్లాడటం కానీ, వీళ్ళకి ఫోన్ చేయటం కానీ, ఆ మంచి చెడ్డ ఏదైనా పంచుకోవటం కానీ ఏది ఉండేది. కేవలం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్నాడనే ఒక కారణాన్ని బట్టి వాళ్ళందరూ అంత విరోధంగా శత్రువులుగా మారిపోయారు. దేవుని మీద మనసు నిలుపుకున్నాడు, విశ్వాసం ఉంచాడు, ప్రార్థనలు దేవా నీ చిత్తము నాయన, నీ చిత్త ప్రకారంగానే జరిగించండి అని చెప్పేసి ప్రార్థన. అయ్యా మనుషులు నాకు సహాయం చేయకపోయినా, మనుషులు నాకు తోడుగా లేకపోయినా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నువ్వు నాతో ఉన్నావు అని చెప్పుకుంటూ దేవుని పైన మనసు నిలిపి విశ్వాసం ఉంచి దేవుని యొక్క సన్నిధిలో ఒక నమ్మకమైన బిడ్డగా సాగిపోతా. తర్వాత వీళ్ళకు శ్రమలు స్టార్ట్ అయినాయి అంటుంది. వాళ్ళకి దేవుని నమ్ముకున్నానని ఒక కారణంగా విడిచిపెట్టేశారు కదా అక్క చెల్లెళ్ళు, వీళ్ళకి శ్రమలు స్టార్ట్ అయ్యాయి. బైబిల్ చెబుతుంది ఎవరి ద్వారా అభ్యంతరాలు వస్తాయో వారికే శ్రమ అన్నాడు. యేసు ప్రభు చెప్పారు ఇలా. జాగ్రత్త అండి. కొన్ని శ్రమలు స్టార్ట్ అయితే ఆ శ్రమల్లో వాళ్ళ అక్క చెల్లెళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారండి.
చాలా ఇబ్బందులు పడ్డారు. సరే, మన అన్నయ్యని మనం విడిచిపెట్టేసుకుందాం అనుకున్న వీళ్ళ ఇబ్బందుల్లో అక్కడక్కడికి వెళ్ళి చేతులు చాపితే ఎవరు కూడా వీళ్ళకి సేకరించేవాళ్ళు. ఒక చెల్లి గారి భర్తకైతే చాలా జబ్బు చేసి హాస్పిటల్లో జాయిన్ చేశారండి. ₹1,00,000 అయిందంట. బెడ్ మీద కట్టండి, కట్టకపోతే అతను చచ్చిపోతాడని అని చెప్తే ఆ బెడ్ మీద కట్టమని చెప్పినప్పుడు ఆ తల్లి అంటే చాలా మందిని అడిగిందంట, నా భర్తను బతికించుకోవటానికి నాకు అప్పుగా సహాయం చేయండి, నా భర్త పరిస్థితి ఆరోగ్యం విస్మించిపోయింది, మీరు ఎవరైనా సహాయం చేయండి అని వెళ్ళి చాలా మందిని అడిగిందండి. ఎవ్వరు ₹1 కూడా సహాయం చేయరు. ఎవరు సహాయం చేయకపోగా ఆమెను కొంచెం బాధాకరంగా మాట్లాడారు. ఇక పంతాలకు పోతే హాస్పిటల్లో ఉన్న భర్త చచ్చిపోతాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఉన్న ఒక్క తోడబుట్టు ఒకడు ఉన్నాడు, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఆవిడికి ఏదో తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి ఎలాగైతే రావడానికి వచ్చింది. ఏ అక్కోళ్ళు చెల్లెళ్ళు అయితే అన్నయ్యని ఎలేసేసి నమ్ముకున్నంత అంటరానోటుగా భావించారు, అదే చెల్లంట ముఖం దించుకుని బాధతో వచ్చి ఇలాగా అన్నయ్య దగ్గరికి చావు బ్రతుకుల్లో ఉన్నాడండి. ₹1,00,000 సహాయం చేయాలి. రక్త సంబంధం కదండి, పోగొట్టుకుంటాడా? వెంటనే ₹1,00,000 పట్టుకుని వెళ్ళి బెడ్ మీద కట్టి డాక్టర్ గారు కట్టి ఆ భర్తను బ్రతికించాడంటండి. వాళ్ళకి యేసు ప్రభుని గురించి అమ్మ నేను నమ్ముకున్నందుకు మీరు నన్ను అంతరానిగా చూశారు, యేసు ప్రభు గొప్ప దేవుడు అమ్మ అని చెప్పేసి యేసు ప్రభు ప్రేమను చెల్లికి బావకి వాళ్ళ పిల్లలకి చూపిస్తే స్వార్థ చెప్తే వాళ్ళు కూడా యేసు ప్రభు దగ్గరికి ఒక్కొక్క అక్క చెల్లెళ్ళు అందరినీ కూడా ఆ అన్నయ్య దేవుని మందిని నడిపించాడు అంటే స్తోత్రం చెప్పండి. ఏమండి, ఒక రక్త సంబంధం దగ్గరికి వెళ్ళి పెళ్లి కాదు అయ్యా నా భర్తను బ్రతికించుకోవటానికి అప్పుగా నేను సహాయం చేయమని అడిగితే ఒక రక్త సంబంధి మనసే అంత విలువలబడ్డ కరిగిపోయింది. దేవుని మనసు ఇంకెంత గొప్పది చెప్పండి. మనం దేవుని మీద మనసు నిలిపి అయ్యా నేను ఎండు అడిగానా, బంగారం అడిగానా, భవంతులు అడిగానా, భోగభాగ్యాలు అడిగానా, నేను అడిగింది ఆరోగ్యమే కదయ్యా, నేను అడిగింది కాస్త ఆహారమే కదయ్యా, నీకు న్యాయమే కదయ్యా అని నీ మనసు దేవుని మీద నిలిపి అడిగితే దేవుడు ఎంత చలించిపోతాడండి. గట్టిగా చప్పట్లు కొట్టండి బిగ్గరగా, గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి 2 చేతులు పైకెడతారా? నాదంటూ లోకానా చేతులు పైకెత్తి ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకానా ఏది లేదై చేతులు పైకెత్తి నీదే నీదే బ్రతుకంతా నీదే నీదే, నాదంటూ లోకానా ఏది లేదై. ఆహా గ్లోరీ. నాదంటూ ఏమైనా ఉందా మంది? నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సౌభాగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, అమ్మా కేవలం నీదేనయ్యా, కేవలం నాదంటూ నాదంటూ ఒకవేళ మనల్ని కూడా ప్రభువుని నమ్ముకున్నామని ఇలాగా దుర్భాషలు మాట్లాడుతూ దేవుని మందిరానికి వస్తున్నామని
అనరాని మాటలు అంటూ మనల్ని అంటరాని వాళ్ళుగా చూస్తూ ఉందనుకో లోకం. అలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా? చిచి, ఏళ్ళ చేత అనిపించుకోవటం ఏంటి, ఏళ్ళలోనే కలిసిపోతే బాగుంటుందని కలిసిపోకూడదు. అలా నిలబడాలి. ఎప్పుడైతే మన మనసు దేవుని మీద నిలుపుతామో, మనం దేవుని మీద విశ్వాసం ఉంచుతామో, ఈ అన్న వాళ్ళందరూ, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఈ అన్న వాళ్ళందరూ ఒక రోజు వస్తుంది క్షమాపణ చెబుతారండి. చెబుతారు. అప్పుడు నిన్ను ఉన్నత స్థితిలో దేవుడు, నాకు ఏ కష్టం రాకోకూడదు, నాకు ఏ అవమానం రాకోకూడదు, నాకు ఏమి శ్రమలు రాకోకూడదు, నేను మాత్రం దీవించబడిపోవాలి అనుకోపోక. అలాగా అది భక్తి కాదు, అది విశ్వాసం. జాగ్రత్త. దేవుని కోసం నువ్వు యథార్థంగా నిలబడినప్పుడు, ఆయన మీద నీ మనసు నిలిపినప్పుడు, ఆయన మీద నీ విశ్వాసాన్ని ఉంచినప్పుడు, ఒక రోజు వస్తుంది నోటి నిండా నవ్వు పెడతాడు దేవుడు. అప్పుడు నీకే ఆశ్చర్యం అయిపోతాడు. అలాంటి పరిస్థితులు నిన్ను మాటలు నిన్ను అన్నాను ప్రభు, మళ్ళీ మనం క్షమాపణ కోరుకోవాలి. ఆ రోజు వచ్చును గాక. చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6-7 వాక్యాల్లో పౌలు భక్తుడు అక్కడ సంఘంతో చెబుతా ఉన్నారు ఆ మాట చదువుతారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6-7 వాక్యాలు. దేవుని గూర్చియు దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములో, ఒకసారి స్తోత్రం చెప్పండి బిగ్గరగా, దేనిని గూర్చియు. హలో ఏమండోయ్, కరువా, ఖడ్గమా, వస్త్రహీనత, అప్పులా, రోగమా, ఇల్లు లేదా, బీదవాడివా, దరిద్ర స్థితి అనుభవిస్తున్నావా, లోకము నిన్ను చూసి నోటితో మాట్లాడుతూ నొసళ్ళతో ఎక్కిరిస్తా ఉన్నారా, శాపము నీ అడుగుల్లో అడుగు వేసుకుంటూ నీ వెంట వస్తూ ఉందా, నిత్య దరిద్రత నీ ఇంటిలో ఎలియ తాండమాడుతుందా, ఒక సేవకుడుగా ప్రభువు నామములో ఆనబెట్టి చెబుతున్నాను, ఈ రాత్రి వాక్యము నీతో మాట్లాడుతున్నది. రాత్రి వాక్యం ఏమంటుందో తెలుసా? నీ ఇంటిలో ఎలాంటి పరిస్థితి ఉన్నా, నీ పిల్లలే నీకు శత్రువులుగా మారినా, రోగమే నిన్ను కబళించాలని కదిలిస్తా ఉన్నా, వాక్యం చెబుతుంది రాత్రి, దేనిని గురించి భయపడొద్దు, చింతించవద్దు. ఏం చేయాలి? చింతించొద్దు, కృంగిపోవద్దు, దుఃఖపడిపోవద్దు. ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునితో చెప్పమన్నాడా, ఈరికి పొరుగులతో చెప్పమన్నాడా? ఏమండోయ్, ఏమా, ఇంటి గుట్టు లంక చేతి అంటారు. 4 గోడల మధ్యలో ఉండవలసిన విషయం నలుగురు దాకా తీసుకెళ్ళేటప్పుడు మీ క్యారెక్టర్ ఏంటో అర్థమైపోతుంది. జాగ్రత్త. దేని గురించి మీరు చింతించొద్దు, అసలు చింతించొద్దండి, భయపడకండి. కానీ ప్రతి విషయమునందు కూడా ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత పూర్వకంగా దేవునితో చెప్పండి, మనుషులతో కాదు. దేవునితో చెప్పండి. మందిరానికి రావాలనిపిస్తుందా? రా, వచ్చి మాత్రలు. ఉపవాసం ఉండాలనిపిస్తుందా? ఉపవాసం ఉండు. గుండెలు బాదుకోవాలనిపిస్తుందా? సుంకర్లా రొమ్ములు గుద్దుకో. ఎవరితో చెప్పాలి? ఇది దేవుని మీద ఆనుకోవటం అంటే, దేవుని మీద విశ్వాసం ఉంచటం అంటే దేవునితో చెప్పాలి. కొంతమంది స్త్రీలకి చెప్పుకోదగిన బలహీనతలు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేరు పాపం అండి. బైబిల్లో ఉంది కదా, రక్తస్రావం కలిగిన స్త్రీ. ఎవరితో చెప్పుకునే రోగం చెప్పండి? అది ఎవరితో చెప్పుకోవచ్చా? చెప్పుకుంటే వాళ్ళకి అర్థం స్త్రీలకే తెలుస్తుంది అంటే. ఇంకెవరికి చెప్పుకోవాలన్నా ఇబ్బంది అది. కానీ ఎవరికి చెప్పుకుందామే? చెప్పండి. మోహవేదన. ప్రతి విషయంలో
ప్రార్థన, విజ్ఞాపనలు, విన్నపాలు కృతజ్ఞత పూర్వకంగా దేవునితో మనం చెప్పాలి. దేవునికి మనం తెలియజేసుకోవాలి. దేవుని నుండి మరలా నీ వంతు నీకు సమాధానం వచ్చేంత వరకు నీ తరపు నుండి దోపార్తి వెళుతూనే ఉండాలి. నీ వంతు దూపం నీ ఇంట్లో నువ్వు వేస్తానే ఉండాలి. పిల్లలు అనొచ్చు ప్రార్థన చేయొద్దు, నువ్వు ప్రార్థన చేయటం వల్ల మాకు నష్టం వస్తుందని. భర్త అనొచ్చు ప్రార్థన చేయొద్దు, నువ్వు ప్రార్థన చేయటం వల్ల మాకు నిద్ర డిస్టర్బ్ అవుతుందని. చెప్పండి, లోకం అనొచ్చు నువ్వు ప్రార్థన చేయటం వల్ల మా ఇంటి చుట్టూ ఏదో తిరుగుతున్నట్టుందని. అలాగని ప్రార్థన ఆపేస్తావా? అలాగని దేవుని మీద ఆనుకోవటం మానేస్తావా? అలాంటప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఇంకా నీ విశ్వాసాన్ని కొంచెం పెంచాలి, ఇంకా నీ వైరాగ్యాన్ని కొంచెం. దేవుని కొరకు ప్రతి విషయమునందు కృతజ్ఞత పూర్వకంగా నీ సమస్య, సంఘము సమస్య, గ్రామము సమస్య, బంధువుల సమస్య, అప్పుల సమస్య, అనారోగ్య సమస్య ఏదైనప్పటికీ ఆ సమస్యను గూర్చి కూర్చో. పౌలు చెప్తున్నాడు, సంఘమా నాతో కాదు మీకు చెప్పవలసింది, దేవునికి చెప్పండి. మనుషులకు చెప్తే ఆరుస్తారా, తీరుస్తారా? ఆర్చేది తీర్చేది దేవుడు. అందుచేత దేవునికే మనం చెప్పుకోవాలి. దేవునితో చెప్పండి, ఆయన అప్పుడు మీకు సహాయము చేస్తాడు. ఇది ఎలా చూడండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది. స్తోత్రం. మనం చేయవలసిన పని మనం చేస్తే దేవుని కాపుదల, దేవుని కథ చెప్పండి ఆశీర్వాదం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. విశ్వాసం ఉంచాలి. దేవుని కొరకు మనం దేవుని పైన నమ్మకం, దేవుని పైన విశ్వాసం ఉంచి మనం దేవునితో చెప్పాలి. ప్రతిదీ కూడా మనుషులతో కాదు, లోకంలో ఉన్న బంధువులతో కాదు, దేవునితోనే మనం చెప్పాలి. కీర్తనకారుడు 37వ కీర్తన చూడండి, 3 నుంచి 8వ వాక్యం వరకు ఒక్కొక్క మాట మనం క్లుప్తంగా చదువుకుంటే అక్కడ మనకి విశ్వాసాన్ని చూడండి, కొన్ని విషయాలు రాయబడ్డాయి. యెహోవాయందు, ఇదిగో చూడండి, యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన, ఇదిగో చూసారా, దేశంలో ఉండు, సత్యమును అనుసరించి నడుచుకో. అంతేకాదు యెహోవాను బట్టి సంతోషించు అంటే దేవుని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. దేవుని బట్టి మనం ఆనందించాలి. అప్పుడు మన హృదయ వాంఛలన్నీ దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. దేవుని బట్టి మనం సంతోషించాలి. ఓ భక్తుడు పాడాడు కదా, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు, జగమంతా వెదికాను జనులందరి చివరికది నీలోనే కనుగొన్నాను, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్య, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. హల్లెలూయా. సంతోషం ఎక్కడుంటది మనకి? సమాధానం ఎక్కడుంటది మనకి? దేవుని యందే. ఆయనే మన సంతోషం, ఆయనే మన సమాధానం, ఆయనే సమాధానకర్త, ఆయనే సంతోషం ఇచ్చే దేవుడు. ఇందాక చెప్పాను కదా, ఇంటి చేపలు అమ్ముకునే బామ్మగారి మనవాళ్ళు డాక్టర్ అవ్వటం అంటే మాట్లాడండి. డాక్టర్ జీతం ఎంత అండి ఇవాళ? ఎంబీబీఎస్ డాక్టర్. ఎలా సాధ్యం అండి ఈ కార్యాలు? అంత అవ్వకముందరే పెళ్ళో అంటే ఊరేగిపోతున్నారు భక్తులు. అన్న కాస్త ఆగండి, కంగారు పడకండి, చదువుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. మనం ఎవరిని బట్టి సంతోషించాలి? దేవుణ్ణి బట్టి
మనం సంతోషించాలి. ఇంకా చదువురా. చూసావా, నీ మార్గం ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించేసుకోవాలి. నువ్వు ఆయన నమ్ముకోవాలి. చూసా, నీ మార్గం దేవునికి అప్పగించాలి, నువ్వు ఆయన నమ్ముకోవాలి. అప్పుడు ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. ఆయన వెలుగు వలెను నీ నీతిని మధ్యాహ్నము వలెను నీ నిర్దోషత్వమును ఎల్లడుపరచును యెహోవా ఎదుట. ఇదిగో చూసావు, యెహోవా ఎదుట ఎలా ఉండాలి? మౌనముగా ఉండి. చూసారు ఎలా ఉండాలి దేవుని దగ్గర? మనం ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో? అల్లరి చేయొచ్చా? దేవుని సన్నిధిలో పక్కలతో మాట్లాడొచ్చా? దేవుని సన్నిధిలో ముసుగు ముందుకేసుకుని కొనుక్కోవచ్చా? నిద్రపోవచ్చండి? పక్షుల యొక్క కలేబారములను, జంతువుల యొక్క కలేబారములను అబ్రహాము బలిపీఠం మీద పెట్టి, ఏ గ్రద్దయు పక్షులు వచ్చి ఆలకోకుండా బలిపీఠాన్ని కాపాడమని చెప్పాడు దేవుడు. చెప్పాడా? మరి అబ్రహాం ఏం చేశాడు? ప్రొద్దుగూకేదాకా ఏం చేశాడు? కాపలా కాస్తానే ఉన్నాడు. కాసేపట్లో కనుమబ్బు లాంటిది తనకి కనబడేటప్పటికి, సోకేటప్పటికి అలా కునికాడంటండి. వెంటనే దేవుని స్వరం వినపడతా ఉంది. ఏమని? అబ్రహాం. ఎప్పుడైతే అలా కునికాడో పక్షులు వచ్చి ఆ బలిపీఠాన్ని, దేవుడు శాపాన్ని మాట్లాడారు. ఏమని తెలుసా? నీదిగా నీ దేశంలో నీ సంతానం 400 సంవత్సరాలు దాసులై ఉంటారన్న. ఎన్ని సంవత్సరాలు? ఎందుకు వచ్చిందన్నమాట దేవుని నోట? అంతే కదా, దేవుని మందిరంలో సిగ్గు లేకుండా బలి నిద్రపోతుంటారు కొంతమంది. అదే శాపమమ్మ మన ఇళ్ళకి. దయచేసి పొరపాటున ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అన్ని వారాలు కాస్త నడిపి, ఒక వారం నడిపింపుంటుంది, ఒక వారం ఉండలేదు. నేనేం చేయను మరి? ఏమంటుంది? ఇలాంటప్పుడు బయటికి వెళ్ళి కాస్త నీళ్లు ముఖం మీద కొట్టుకుని, కళ్ళ మీద కొట్టుకుని తుడుచుకుని రావచ్చు. అంతేగాని నిద్ర వచ్చేసిందిలే అయ్యా అంటూ నిద్రపోయాం అనుకోండి, ఒకవేళ దేవుని నోట దీవెన రాకుండా ఇప్పుడు ఏమొస్తుంది? నా నోట కాదు, దేవుని నోట. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో మౌనంగా ఉండాలి. చెప్పండి, దేవుని కోసం మనం ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. ఆయన ఎప్పుడు కనికరిస్తాడు, ఎప్పుడు దర్శనమిస్తాడు, ఎప్పుడు నీకుతో మాట్లాడతాడు, ఎప్పుడు నీతో స్వరం ఇచ్చి చెప్పండి ప్రభు మాట్లాడతారని కనిపెట్టుకోవాలి, కనిపెట్టాలి. నెలలు పట్టొచ్చు, వారాలు పట్టొచ్చు, రోజులు పట్టొచ్చు, లేదా ఆ క్షణంలోనే నీ ప్రార్థనకు సమాధానం రావచ్చు. కనిపెట్టాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు పెద్దోళ్ళంట ఏదైనా శ్రమ వస్తే కనిపెట్టి ప్రార్థన చేసేవారంట. అసలు ఎందుకు వచ్చింది ఈ శ్రమ అని. మా అమ్మ చెబుతూ ఉండేది మా చిన్నప్పుడు. ఏదో పటాపు గారు బోధులేయో పాడారంట, చిన్నప్పుడు మాకు తెలియదులేండి. పాడితే విస్తారమైన రొయ్యలు పంట ఇచ్చాడు మా నాన్నకి దేవుడు. కానీ మా నాన్న పాడు చేసాడు దాన్ని. అవిస్తారమైన రొయ్యలు గర్రెల నిండా 2 సార్లు దులిపినా, 3 సార్లు దులిపినా వచ్చేసేదంట రొయ్యలు పొరిపోతలాగా. మా నాన్న ఇలా దీవించబడతా ఉంటే వడ్డీలు ఆయన వారం లేక శాతపడి చేయించాడంట. అదేదో బ్రెంచ్ స్ట్రోక్ లాగా వచ్చినట్టు వచ్చి నిలవలేకపోయేవాడంట. అది తాకినప్పుడల్లా వచ్చి మనుషుల్లో ఉండేవాడు కదంట మా నాన్న. అమ్మ కదా, నీకు తెలుసు కదా, నీకు తెలీదా? చాలా బలహీనుడు అయిపోయాడు. అప్పుడు దేవుని నమ్ముకున్న తల్లి కాబట్టి మా అమ్మ అసలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందంట. ఎందుకని? ప్రభువా, నా భర్త ఇలా శోధించబడుతున్నాడు. చాలా బాగుజాతలు కూడా చేయించుకున్నారంటండి. ఇప్పుడు ఒక్కదే కదా ప్రార్థనలో. మా నాన్న కూడా దేవుని నమ్ముకుంది. కనిపెట్టి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు చూపించాడంట. ఒక ప్రాంతం నుంచి వాళ్ళు ఎక్కడున్నారు చేసిన వాళ్ళు అక్కడ నుంచి ఈత చెట్లు ఎరబూసుకుని వచ్చేసిందంటే గుమ్మాలు వాకట్లోకండి. ఇదేంటి ప్రభువా ఇలాగొచ్చేసింది మా ఇంటి మీదకి,
ఈ చీకటి భయంకరమైన శత్రువు అని చెప్పి ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం అని చెబుతూ ఉన్నప్పుడు దేవుని శక్తి దాన్ని దహించి వేసిందంటండి. దేవుని వాక్యం చెబుతుంది కనిపెట్టాలా. రోగం ఎందుకు వచ్చిందో, శ్రమ ఎందుకు వచ్చిందో, కష్టం ఎందుకు వచ్చిందో, వ్యాధిని ఎందుకు వచ్చిందో అని చెప్పేసేసి నువ్వు నిజంగా యేసు రక్తముతో కడగబడిన వ్యక్తివైతే, యేసు రక్తం నీ మీద ప్రోక్షింపబడి ఉంటే కనిపెట్టి ప్రార్థించాయి. ఎందుకు ప్రభు బిడ్డ విషయంలో ఈ ఆటంకం, ఎందుకు ప్రభు చెరువు విషయంలో ఈ ఆటంకం, ఎందుకు ప్రభు అప్పుల విషయంలో ఈ శోధన, ఎందుకు ప్రభు కుటుంబ విషయంలో ఈ అవమానం. కనిపెట్టాలి. కనిపెట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన తన కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. మన దేవుడు బలహీనుడు కాదండి, మన దేవుడు బలవంతుడైన దేవుడు. నేనెక్కడా వాటమి పాలు చేసే దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. మన చిన్న సేవా అనుభవంలో ఇలాంటి మాంత్రిక శక్తులు ఎన్నిసార్లు మన మీదకి వచ్చాయి, కానీ దేవుడు ఎక్కడ కూడా వాటికి ఇవ్వలేదు మనల్ని. ఆయన మన ముందు నిలిచి మనల్ని కాపాడేది. ఆయన ఎన్నోసార్లు చేతునారం లాగేసినా కానీ తెల్లవారులు డ్రమ్ము కొడతానే ఉండేవాడు. నమాజ్ కోటాల్లో తెల్లవారులు పాడతానే ఉండేవాళ్ళు. మీరు స్వరాలు పోయేవి కాదు, అలుపు అనేది మనకి వచ్చేది కాదు. ఎంత కనిపెట్టి ప్రార్థన చేసేవాళ్ళమో అంతగా మిఖాయేలు దూత, దేవదూతలను కూడా దేవుడు మన మధ్యలో దింపేసేవాడు అండి. హల్లెలూయా. ఆమె నిజమా కాదా? ఎన్ని ప్రయోగాలు గుట్టలుగా తెప్పలుగా వచ్చినప్పటికీ కూడా మన తలలో ఒక వెంట్రుక కూడా రాలటం దేవునికి ఇష్టం లేక ఎంత కాపుదలు ఇచ్చాడండి దేవుడు. హుషారుగా చప్పట్లు కొట్టండి దేవుని కార్యాల కోసం. ఎంత కాపుదల దేవుడు మనకి. చూడండి, మౌనంగా ఉండాలంట దేవుని కోసం మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. మీరు అలాగే చెబుతారు, మండిపోతుంది మాకు గుండెల్లో అంటారు కొంతమంది. మరి ఇంకేం చెబుతామండి? సేవకులుగా మేము అలా చెప్పకపోతే, మండిపోతే మండిపోవమ్మా, అంటించేసుకోమ్మా అని చెప్పమా? నిలబడి దేవుని మీద మనసు నిలుపు, విశ్వాసము నిలుపు, దేవుడు వస్తాడు, కార్యం చేస్తాడు అని చెప్తూ ఉంటే మా మీదే తిరగబడుతూ ఉంటారు కొంతమంది. అలాంటి జీవితం మనకు ఉండకూడదు. దయచేసి చదవరు తల్లి. తన మార్గములో వారు తెల్లి వారిని చూచి వేచన పడొద్దు, దురాలోచన నెరవేర్చుకున్న వారిని చూచి వ్యసన పడొద్దు, కోపం మాను, ఆగ్రహం విడిచిపెట్టు, వ్యసన పడకము. చూసారా? తన మార్గములో వర్దెళ్ళేవాడిని చూచి, ఇంకా వద్దెళ్ళేవాడిని చూసి వ్యసన పడొద్దు, దురాలోచనలు నెరవేర్చుకునే వారిని చూచి వ్యసన పడొద్దు, కోపం మానే, ఆగ్రహం విడిచిపెట్టే, వ్యసన పడొద్దు. ఎందుకు పడొద్దు అన్నాడు తెలుసా? అలా పడితే గనక అది వీడికే. చూసారండి? కోపడుతున్నారా? వ్యసన పడిపోతున్నారా? ఏంటండి అసలు ఏంటండి? మేము మందిరంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి, మేము దీవించబడలేదండి. చూడండి, అన్ని ఎంత దీవించబడ్డారు అండి. వాళ్ళ మార్గంలో వాళ్ళు ఎంత వర్ధిల్లిపోతున్నారో చూడండి, వాళ్ళు ఎంత ఆశీర్వదించబడిపోతున్నారో చూడండి అని ఆగ్రహం తెచ్చుకోవద్దు, కోపపడొద్దు, వ్యసన పడొద్దు, తొందరపడొద్దు. అది కీడుకే కారణం. కొంచెం ఓపిక పట్టు. నీకు ఒక ఆశీర్వాదం దాచి ఉంచాడు దేవుడు. అది నీ పిల్లలు అనుభవిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. కోపాన్ని మానేయండి, ఆగ్రహాన్ని మానేయండి, చూడండి, చనుగులు మానేయండి. దేవుని కొరకు చెప్పండి, కనిపెట్టుకోండి, సహనంతో చూడండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కీర్తనల గ్రంథమే 112వ కీర్తన 6వ వాక్యం కాడ నుంచి ఆ మాటలు చదువుకుందాం. అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు, వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వర్తకుడు
జడియడు, దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాడు దాతృత్వము కలిగి పేదలకు ఇచ్చును, వాని నీతి నిరంతరము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. తన మార్గముల వారు తెలిపోతున్న వారిని చూసి, ఒకవేళ చూడండి, అన్యాయపు మార్గాల్లో దీవించబడుతున్న వారిని చూసి వ్యసనపడొద్దు, కోపపడొద్దు, అసహించుకోవద్దు. అది కీడుకే కారణం. ఇదిగో నీకు కూడా ఒక సమయం వస్తుంది అంటున్నాడు. ఆ రోజున నీ కొమ్ము హెచ్చిస్తాడంట దేవుడు. ఆ రోజున నీ పిల్లల్ని హెచ్చిస్తాడంట దేవుడు. ఆ రోజున నువ్వు అప్పిచ్చేవారిగా చేస్తాడంట దేవుడు. అప్పుడు అనుకుంటామంట, అయ్యా చాలా తొందరపడి మేము మాట్లాడామయ్యా, కానీ మమ్మల్ని క్షమించయ్యా, ఈ దీవెన చూస్తే మా కడుపు నిండిపోతుందయ్యా, ఇది మీరిచ్చిన దీవెనేనయ్యా అని మనం చెప్పుకునే రోజు ఒకటి వస్తుందంటండి. పాస్టమ్మ గారు పలకించుకుని బడికి కూడా వెళ్ళలేదు. ఆవిడ పలకించుకుని బడికి వెళ్ళదు. ఇంటికి ఇళ్ళల్లో చదువు, ఇంటికి ఎలుగు అని మంచినీళ్ళ చెరువు దగ్గర బంగాళ పెంకుతో తాటిపట్లతో కట్టినటువంటి షెడ్లు ఉన్నాయి చూసారా? మా చిన్నతనంలో బాబురాజు గారు మనకి పిఎంసి అతడు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ డైరెక్టర్ గారు మహిళా మండల కార్యక్రమాన్ని డోక్రా లోన్ అప్పుడు తీసుకొచ్చారు. అది డోక్రా లోన్ అంటే అప్పుడు స్టార్టింగ్ అనమాట. సునంపుడు మారమ్మ గారు, కారాడి సౌందరలంకమ్మ గారు, సంతోషమ్మ గారు. ఇప్పుడు సంతోషంలో అప్పుడు వరలొచ్చామా? ఉన్నావమ్మా? ఉన్నావా? అప్పుడు వచ్చింది అది. ఆ టైంలో ఊరికొచ్చి ఒక ఇద్దరు ముగ్గురిని యవనస్తులైన కుర్రోళ్ళని కార్పెంటర్ వర్క్ నేర్పించడానికి ఆ డైరెక్టర్ గారు సలహా మేరకు, చూడండి ఆ సలహా మేరకు మన ఊళ్ళో నుంచి మేము ముగ్గురు వెళ్ళాం. కొల్లాటి శ్రీను, ఆయన చనిపోయాడు. ఒడు ధర్మరాజు, నేను. మేము కాకినిక్కర్లో కాకు చొక్కాలు వేసుకుని అక్కడ వడ్రింగ్ పని నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. మేమే వేసేవా జడ్లు. అప్పుడు కదలంక రైస్ మిల్ దగ్గర మేస్త్రి గారు ఉన్నారు కదా, ఆయన బ్రహ్మం గారు, ఆయన మాకు గురువు గారు అనమాట. తేడా వస్తే బాడి తిట్టైనా రమ్మెట్టైనా కొట్టేసేవాడు, అంటికిపోయే దీప్ మీద. అలాగే అసలు చాలా సీరియస్గా ఉంటాడు ఆయన పనిలో, చాలా సీనియర్, మంచి వర్కర్ అనమాట. ఆయనకి కరెంట్ వైరింగ్ అంతా తెలుసు, కార్పెంటర్ పని అంతా తెలుసు, చాలా సీనియర్ అనమాట. ఏమంటే పాస్టర్ గారు అంటాడు ఇప్పుడు ఆయన నన్ను, ఏం గురువు గారు మధ్య అసలు పని వచ్చే టైంలో ఆ యొక్క కార్యక్రమాలన్నీ ఎత్తేసారు అనమాట. ఆ పని నేర్చుకోవాలి అసలు నువ్వు. ఆయనే ఈ ఆడవాళ్ళకి ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుని పాపం చదువు సంధ్య లేకుండా ఉన్నారు, చదువుకోకపోతే జ్ఞానం ఎలా వస్తుంది అని చెప్పేసి ఆ ఇళ్ళలో చదువు ఇంటికి వెళ్ళినటువంటి పథకాన్ని తీసుకొచ్చి కొంతమందికి పుస్తకాలు ఇచ్చి కొంత చదువుకునే వాళ్ళని చదువురాని వారికి చెప్పమని దీపం బుడ్లు తెచ్చుకోమని చెప్పారు. ఆ దీపం బుడ్ల దగ్గర చాలామంది దీపం బుడ్లు తెచ్చుకుని చదువుకున్న వాళ్ళు కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. వాళ్ళతో పాటు నేను కూడా చదువుకున్నాను అనమాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి మా జీవితాల్లో దేవుడు ఇప్పుడు మా పిల్లలు కాలేజీకి చదువుకోవడానికి వెళ్ళి చదువుకోవడానికి మరి కృపించాడంటే అది దేవుని కార్యం కదా, దేవుని కార్యం కదా. ఇంకా మనం దేవుని మీద నమ్మకం ఉంచ మన మనసు నిలిపితే, ఇంకా మనం దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటే, ఇంకా మన దేవుడు మన బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు. విశ్వాసం ఉంచాలి, కోపం మానేయాలి, ఆగ్రహం మానేయాలి. అదికి నష్టానికే కీడికే కారణం అని చెప్పేసి దేవుని వాక్యం చెబుతుంది. మరి ఏం చేయాలి అంటే మౌనంగా ఉండి దేవుని కొరకు కనిపెట్టుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించి, ఎవరో దీవించబడ్డారు వాళ్ళ కోసం నీకెందుకు, అసలు నీ కోసం నువ్వేంటో అన్నది ఆలోచించు. దేవుని దగ్గర మడికట్టుకుని కూర్చో, ప్రార్థన చేసుకో, విశ్వాసం ఉంచు, నీ మనసు నిలుపుకో, విశ్వాసం ఉంచు. అప్పుడు దైవ కార్యం ప్రత్యక్షత నీకు దేవుడు ఇస్తాడు. నువ్వు చూడలేకపోయినా నీ పిల్లలైనా ఆ ఆశీర్వాదాన్ని. తాతయ్య అంట, ఊరి తాతయ్య రోడ్డు మీద చెప్పండి మొక్కలు పావుతున్నాడంట. ఈ మధ్యన దినాలకు వెళ్తే ఏం చేస్తున్నారు తెలుసా? ఆ మధ్యన లోటాలు, గ్లాసులు, చెంబులు, చేటలు ఇచ్చేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? దినాలకు వెళ్తే మొక్కలు ఎత్తున్నారు. తెలుసమ్మా? దినాలకు వెళ్తే ఏమెత్తున్నారు? మొక్క అంటే కూడా తక్కువ అనుకోండి, మొక్క తక్కువ కాదు. ఇప్పుడు అది అంట్లు, ఒక మొక్క 300 400 ఉంటుంది. అది మామూలుగా
కొనుక్కుంటే ఆ ఖరీదుకి రాదనమాట, అంతంత మొక్కలు ఇస్తున్నారు. ఒక గూని తాతయ్య, ముసలి తాతయ్య అంట రోడ్డు పక్కన ఎర్రటి ఎండలో ఆ మొక్కటికి వెళ్ళి ఆ రోడ్డు పక్కన పాతున్నాడంట. ఒక ఆసామి, ఒక భూస్వామి, ఒక భాగ్యవంతుడు కారులో వెళుతూ కారాపి అక్కడ దిగి, తాతయ్య తాతయ్య నువ్వు రేపో మాపో కాటికి కాళ్ళు కూటికి చేతులు అన్నట్లుగా ఉంది నీ బతుకు. ఈ వయసులో మొక్కలు పాతుకోవటం ఎండలో అంత అవసరమా? అసలు పాతున్నావు కానీ దాని ఫలము నువ్వు తింటావా అని చెప్పేసి ప్రశ్నించి అడిగాడు అంటే. ఆ తాతయ్య ఎన్నో గాలి తుఫాన్లు చూసినోడు కాబట్టి, ఎంతో అనుభవం గలవాడు కాబట్టి ఆ బాటసారికి ఆ ఆసామికి చక్కగా సమాధానం చెప్పాడంట. అయ్యా, నేను తినకపోయినా ఇలాంటి వాళ్ళు ఎవరైనా తింటారు కదయ్యా. ఎవరు కాలినడకన వెళ్ళే బాటసార్లు కారులో వెళ్తున్నారు కాబట్టి ఏసీలో వెళ్తారు, చక్కగా హాయిగా వెళ్తారు. కాలినడకన వెళ్ళే వాళ్ళు కాస్త నీడనన్నా ఇస్తారు కదయ్యా. నేను లేకపోయినా నా తర్వాత తరమైనా దీని ఫలాలు అనుభవిస్తారు కదా ఆయన సమాధానం చెప్పినప్పుడు ఆ తాతయ్య గారు తెలివితేటలకు ఆశ్చర్యపోయి కారు డోర్ తీసి చేతికి వచ్చినంత డబ్బు తీసి చేతికి ఇచ్చి తాతయ్యకి ఇచ్చి ఆ చెప్పండి వెళ్ళిపోయాడు అంటండి. స్తోత్రం. చూసారా, ఆ ఫలము ఆ తాతయ్య తినడం, అది ఫలం ఇచ్చేదాకా ఆ తాతయ్య బ్రతికి లోకులందరూ వెళ్ళిపోయే మార్గంలో వెళ్ళిపోతాడు. ఒకవేళ మనం తినకపోయినా మన కన్నీళ్ళు, మన ప్రార్థనలు, మన ఉపవాసాలు మన పిల్లలకు గంపిడి దీవులుగా మారుస్తాడండి దేవుడు. చేతులెత్తి యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా, మనం మంచి బట్ట కట్టలేకపోయాం కానీ మన పిల్లలకు అవిషేనర వస్త్రాలు దేవుడు ఇస్తాడు. మనకు తలకు పెట్టుకోవడానికి నూనె లేదు, దేవుడు మన పిల్లలకు పంచపరమన్నాలు, మనకు సరైన వసతులు లేవు, మన బిడ్డలకు దేవుడు ఇస్తాడు. తరం వెంబడి తరాన్ని దేవుడు దీవిస్తాడు. విశ్వాసం ఉంచండి. మనం అందరం ప్రార్థించేది. మనం కాలు నడుగుతూ దేవుని స్తుతించాం. రాబోయే రోజుల్లో మన పిల్లలు కారుల్లో వెళ్ళి దేవుని స్తుతించుదురుగాక. రాబోయే రోజుల్లో మన పిల్లలు దేవునికి మహిమకరంగా బ్రతుకుదురుగాక. విశ్వాసం ఉంచి దేవుని కొరకు నడుం కట్టి రోషంతో ప్రార్థన చేద్దాం. ఇప్పుడు చెప్పండి, ఎవరి మనస్సు దేవుని మీద అనుకుంటుందో, ఎవడు దేవుని మీద విశ్వాసం ఉంచుతాడో వాణిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు. మీ కుటుంబాలు ఆశీర్వాదంగా ఉంటాయి. మీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని దేవుడు ఇస్తానని వాక్యం ద్వారా ఈ రాత్రి మనతో మాట్లాడారు కనుక వాక్యమైన దేవుడు మన ఇంట్లో సమాధానాన్ని దయచేయును గాక, శాంతిని అనుగ్రహించును గాక. ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద అనుకుందాం? ఎవరి మీద విశ్వాసం ఉంచుదాం? ఇప్పటి వరకు నీ విశ్వాసం చంచలమైపోయిందేమో, ఇప్పటి వరకు నీ మనసు ఇటు అటు వెళ్ళిపోయిందేమో. ఈ రాత్రి నీ మనసు దేవుని మీద నిలుపును గాక. ఈ రాత్రి నీ మనసు, నీ విశ్వాసం దేవుని పైన ఉంచుదువు గాక. అలాగ మనం దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి కనిపెడదాం. మన కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. దేవుడి ఇచ్చిన వర్తమానము ఆశీర్వదించును గాక. ఒక చిన్న గమనికండి, ఒక చిన్న గమనిక. అదేంటంటే, మందిరం వెనకాల ఒక చిన్న అపార్ట్మెంట్ కట్టారు.